సలార్ సినిమా ఎంత ఎక్స్పెక్టేషన్తో వచ్చిందో చాలామంది గంటల కొద్ది రోడ్లపై ఉండి టికెట్లు తీసుకోవడం, అంటే క్యూ లైన్లో ఉండడము, అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి వెయిట్ చేయడం సినిమా కోసం వందల మంది వందల సంఖ్యలో, అంటే అఫ్కోర్స్ చెప్పుకోవచ్చు వేల మంది అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎంతైతే ఆసక్తితో ఆ సినిమా కోసం చూశారో అది మాత్రం బొక్కల సినిమా అని రిలీజ్ అయిన ఫస్ట్ షో, సెకండ్ షో, బెనిఫిట్ షోలోనే తెలిసిపోయింది ఆల్మోస్ట్. కాకపోతే బెనిఫిట్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో అంతా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి తప్పదు వాళ్ళకు సినిమా ఎలా ఉన్నా బాగుందని చెప్పుకోవాలి, వాళ్ళ హీరో కాబట్టి. అఫ్కోర్స్ అంటే చెప్పొచ్చు, ఎవరైతే ప్రభాస్ ఉన్నాడో చాలా మంచి యాక్టర్, మంచి హైటు, మంచి పర్సనాలిటీ, మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తాడు. సో మరి ఆయనకు కరెక్ట్ సినిమాలు పాడట్లేవా, అంటే వచ్చే డైరెక్టర్లు కరెక్ట్ స్టోరీ ఇవ్వట్లేరా, అంటే ఈయన కరెక్ట్ స్టోరీస్ చూస్ చేసుకోవట్లేరా అనేది క్వశ్చన్ మార్క్. ఒక కేజీఎఫ్ వచ్చి హిట్ అయింది కదా, సో అన్నీ ఆ తరహాలోనే తీద్దాము అనుకొని ఆ తరహాలోనే చూద్దాం, జనాలు చాలా ఆసక్తిగా చూస్తారు అనుకోవడం మూర్ఖత్వం. ప్రజలు ఎవరు కూడా ఒకటే పాయింట్ దగ్గర ఆగిపోరు. సో వాళ్ళకు కొత్త విషయాలు కావాలి, కొత్త అడ్వెంచర్స్ కావాలి, కొత్త లొకేషన్స్ కావాలి, కొత్త డిఫరెంట్గా, అంటే ఒక కేజీఎఫ్లోను డిఏ అంటే కలర్ కరెక్షన్తో ఒక డిఏతో ఏదో తీసుకొచ్చావో, సో అదే రకంగా అన్ని సినిమాలు కూడా చూపించాలనుకోవడం మూర్ఖత్వం. అదే సినిమాని చూస్తారు అంటే ఆ టైప్లో చూస్తారు అనుకోవడం కూడా చాలా పెద్ద మూర్ఖత్వం అది. సో మనకు తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే కేజీఎఫ్ వచ్చిందో 1, 2 కానీ చాలా మంచి హిట్, చూడడానికి చాలామంది ఆసక్తిగా చూశారు. కానీ ఈ సినిమా అసలు ఎందుకు తీశారు, స్టోరీ ఏంది, ఆ బడ్జెట్ ఏంది, ఎందుకు అంత 100 కోట్లు పెట్టి తీయడం. సో చాలామంది కూడా రిలీజ్కి ముందు ఫ్యాన్స్ ఇది 500 కోట్లు, 1000 కోట్లు, 300 కోట్లు అని చాలామంది చెప్పారు. బట్ అది కాస్త ఇప్పటికీ 150 కోట్లు వసూలు చేసింది. అంటే పెద్ద హీరోకి డబ్బులు రావడం ఇంపార్టెంట్ కాదు, హిట్ కావాలి. సో వాళ్ళకి ఆల్రెడీ రెమ్యునేషను బాగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి డబ్బులు అక్కర్లా. సో వాళ్ళకు డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లకు కూడా రిలీజ్ రోజు 1 వీక్లో డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళకు అవసరం లేదు. బట్ కావాల్సింది హిట్ కావాలి. అంత పెద్ద హీరోకి ఒక బాహుబలి, దాని ముందు తీసిన రాజమౌళి తీసిన కొన్ని సినిమాలు అయితే ఉంది. సో అవన్నిటికీ మంచి హిట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ